సో ఇప్పుడు కాఫీ అడిక్షన్‌కి, డ్రగ్ అడిక్షన్‌కి ఈ రెండిటి పర్సెప్షన్ ఎలా చూడాలంటారు? యా సి కాఫీ ఇస్ ద లైక్ మీరు చూస్తే యుఎస్లో ఎవ్రీ ఒక 10 స్టెప్స్కి యూ ఫైండ్ ఎ స్టార్ బక్స్ రైట్. సో కాఫీలో కెఫీన్ కంటెంట్ ఎంత ఎక్కువ అవుతుంటే అంత డోపమిన్స్. కాఫీ హ్యాస్ డిఫరెంట్ కెఫిన్స్ కదా. ఇప్పుడు మనకు వచ్చే ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి కొన్ని, కెఫిన్ ఇస్ మోర్ దెన్ 300 మిల్లీగ్రామ్స్. అప్పుడు మనకి ఆ డోపమిన్ రష్ అనేది ఎక్కువ వస్తుంది. సో వెన్ యూ కంపేర్ కాఫీ నేను తాగాను, ఇట్ గివ్స్ మీ అ డోపమిన్ ఇన్ బ్రెయిన్. సో దానికి మళ్ళీ నేను అలవాటు పడే అవకాశం ఉంది. బట్ ఇఫ్ యూ టేక్ సేమ్ థింగ్ విత్ కొకేన్, ఎండిఎంఏ, ఇవన్నీ ఏంటంటే ఇట్ విల్ గివ్ డోపమీన్ టు ద హైయెస్ట్ పీక్. ఒక రష్ లాగా వస్తుంది. అంటే సింపుల్ నేను చెప్తాను, మన న్యాచురల్ రివార్డ్స్ ఉన్నాయి కదండి, ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్, వీటిలన్నిటిలో డోపమీన్ వస్తుంది. కానీ డోపమీన్ ఒక కర్వ్ లాగా వస్తుంది. అంటే స్లోగా, హ్యాపీగా, రిలాక్స్డ్గా అలా వచ్చి అలా తగ్గుతుంది. బట్ ఫ్రమ్ కెమికల్స్ డోపమీన్ ఇలా వెళ్తుంది. ఇట్ గోస్ లైక్ ఎ పీక్. ఒక్క సెకండ్లో ఒక 500 యూనిట్స్ ఆఫ్ రష్ ఆఫ్ డోపమీన్ బమ్